హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ తుంటి కీలు మార్పిడి అంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ అది ఎవరికి చేస్తారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ హిప్ రిప్లేస్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో బాగా విరివిగా చేస్తున్న ఒక శస్త్రచికిత్స విధానం. దీనివలన ఈ హిప్ జాయింట్ అంటే తుంటి కీలు వలన వచ్చే నొప్పిని మనం దూరం చేయవచ్చు, ప్లస్ పేషెంట్ యొక్క నడకని కూడా మనము బాగుపరచవచ్చు ఈ హిప్ రిప్లేస్మెంట్ వలన. అసలు మనము ఈ హిప్ రిప్లేస్మెంట్ చేయవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఈ కీలు అరుగుదల అని జరుగుతుందన్నమాట రెండు రకాలుగా. అంటే యంగ్ పేషెంట్స్లో మరియు లేదా ఏజ్డ్ పేషెంట్స్లో ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఈ ఏజ్డ్ పేషెంట్లో వయసు రీత్యా వచ్చే అరుగుదల వలన కీలు నొప్పి రావడం జరుగుతుంది. అంటే ఇది అందరికీ కీలు అరుగుతుందంటే అలా అందరికీ జరగదు, చాలా కొద్ది మందిలో మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా మన భారతీయుల్లో ఈ సౌత్ ఏషియన్స్లో కానీ చాలా తక్కువగా ఉంటుంది. యూరోప్ లేకపోతే అమెరికన్ పాపులేషన్స్లో ఈ హిప్ జాయింట్ అరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు తక్కువ ఉన్నా కూడా మన పాపులేషన్ రీత్యా జనాభా సంఖ్య వలన ఇది చాలా ఎక్కువ మందిలో మనము జరుగుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఇది ఎందుకు కీలు అరుగుతుంది అంటే, కీలు అరుగుదల వయసు రీత్యా జరిగే డీజనరేటివ్ చేంజెస్ అంటారన్నమాట. అంటే ఏజింగ్ ప్రాసెస్, దానివల్ల కీలు అరగడం జరుగుతుంది. ఏదైనా దీనికి తోడు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదా అంటే సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ అంటారన్నమాట. మనకు తెలియకుండానే ఇన్ఫెక్షన్ జరిగి ఉండవచ్చు, దానివలన కూడా కీలు అరుగుతుంది. లేదా తెలిసిన కామన్ ఇన్ఫెక్షన్స్ అంటే ట్యూబెర్క్లోసిస్, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా హిప్ జాయింట్ డ్యామేజ్ జరుగుతుంది. దానివలన కూడా కీలు డ్యామేజ్ అవ్వడము, కీలు అరిగిపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము కీలు మార్పిడి చేయవలసింది వస్తుంది. ఇది కాకుండా చాలా రకాల కీళ్ళ వాతాల వలన, కీళ్ళ వాతం అంటే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమాటిక్ ఆర్థరైటిస్ లాంటి జబ్బుల వలన, లేకపోతే యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌటీ ఆర్థరైటిస్ అంటాం కదా, ఇటువంటి రకరకాల కీళ్ళ వాతాల వలన వచ్చే డ్యామేజ్ వలన కూడా కీలు అరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ పద్ధతిలో మనం కీలు అరిగినా కూడా మనము దాన్ని కీలు మార్పిడి చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకసారి కార్టిలేజ్ అనేది ఏదైతే ఉంటుందో కీల్లో, అది డ్యామేజ్ అయినప్పుడు అది రీజనరేషన్ జరగదు అన్నమాట. సో అది రీజనరేషన్ అవ్వదు కాబట్టి మనము కీలు మార్పిడి తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనము యంగ్ ఏజ్ అంటే యువకుల్లో 50 సంవత్సరాలు లోబడిన వాళ్ళలో కూడా ఎక్కువగా కీలు అరగడం చూస్తున్నాము. ఇది ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడడం వలన, లేకపోతే కింద పడి దెబ్బలు తగిలించుకోవటము, లేకపోతే యాక్సిడెంట్లో, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లో వలన ఫ్రాక్చర్స్ అవ్వడము వలన కూడా మనము ఈ కీలు డ్యామేజ్ అవ్వడము, దానివలన కీలు అరగడము చూస్తున్నాము. అందువలన యంగ్ పాపులేషన్లో కూడా ఈ కీలు మార్పిడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రెండు రకాల పాపులేషన్లు అంటే యువకుల్లో మరియు వయసు వచ్చిన వాళ్ళలో కూడా ఇద్దరికి కూడా కీలు మార్పిడి రకరకాల కారణాల వలన చేయవలసిన పరిస్థితి వస్తుంది.